కామ్రేడ్ నరసింహుడు దగాపడ్డ గుట్టె చప్పుళ్లకు స్పందించి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న నాయకుడు, దళానికి సానుభూతిపరుడు. దేవరకొండ గ్రామం నుండి పట్నం వరకు వెళ్లి చదువుకున్న ఏకైక వ్యక్తి నీ తండ్రి చక్రధర్ మాత్రమే. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. ప్రాజెక్టు వస్తుందన్న ఆనందం కొందరు రైతుల్లో కనిపిస్తే, ఆ ప్రాజెక్టుతో తమ ఊళ్లు ముంపుకు గురవుతాయని, తమకున్న గూళ్లు నివాసాలు గల్లంతవుతాయని ఆందోళన పడ్డ గ్రామాలు కొన్ని. ఆ గ్రామాలకు చెందిన వేలాది మంది ప్రజలు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆందోళన ప్రారంభించారు. ఆ ఆందోళనకు నాయకత్వం వహించిన వ్యక్తే నరసింహుడు. నరసింహుడి మాటంటే ముంపు ప్రజలకు వేదం. ఆందోళన ఉధృతంగా సాగుతుంది. ఈ ఆందోళనకు దళం మద్దతు పలికింది. ఈ ఆందోళన అన్ని గ్రామాలకు పాకింది. గ్రామాలన్నీ అట్టుడిగిపోయాయి. జిల్లా స్తంభించిపోయింది. అధికార పార్టీ నాయకుడు గోవర్ధన్ నాయుడు చర్చలకు ఆహ్వానించాడు. ఆ చర్చల్లో జిల్లా కలెక్టర్, మంత్రులు కూడా పాల్గొన్నారు. చక్రధర్ నరసింహుడికి బాల్యమిత్రుడు, అంతరంగ మిత్రుడు. దేహాలు రెడ్డైనా ఆత్మ ఒకటిగా బతికిన వాళ్ళు. భాషా సమస్య తలెత్తుతుందని చక్రధర్ని సమావేశానికి తీసుకువెళ్లాడు నరసింహుడు. స్థానిక ఎమ్మెల్యే ప్రాజెక్టు కట్టకపోతే వచ్చే నష్టాన్ని ఏకరువు పెట్టాడు. ప్రాజెక్టు కడితే వచ్చే నష్టాన్ని ఏకరువు పెట్టాడు చక్రధర్. నరసింహుడు తరఫున వకాల్తా పుచ్చుకుని అధికార పార్టీ నాయకుడు గోవర్ధన నాయుడు చేసిన సూచనని ఎమ్మెల్యే తిరస్కరించాడు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు ప్రారంభిస్తామని భీష్మించు కూర్చున్నాడు. ముంపు ప్రజలకు చేసే మేళ్లు ఎలాంటివో వివరించాలని చక్రధర్ కోరాడు. బేషరతుగా ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని ధర్మిలా ప్రభుత్వ నష్టపరిహారం ప్రకటిస్తుందని ఎమ్మెల్యే వాదించాడు. జిల్లా కలెక్టర్ కూడా ఎమ్మెల్యేకే వంతపాడాడు. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరాడు. తమ పరిహారం తేల్చకుండా ప్రాజెక్టు పని అంగుళం కూడా మొదలుపెట్టలేరని నరసింహుడు తెగేసి చెప్పాడు. ఇరు వర్గాలకు సర్ది చెప్పలేక అధికార పార్టీ నాయకుడు గోవర్ధన్ తలబట్టుకున్నాడు. చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం ప్రాజెక్టుకు జంగిల్ క్లియరెన్స్, కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించిందని దండోరా మోగించింది. గ్రామాలు ఖాళీ చేయవలసిందిగా అధికారులు గ్రామ సభల్లో ప్రకటించారు. నరసింహుడి నాయకత్వంలో తీవ్రమైన ఆందోళన మొదలైంది. రాస్తా రోకోలు, రైల్ రోకోలు, కలెక్టర్ ఆఫీస్ ముట్టడి, మండల కార్యాలయాల్లో పికెటింగ్లు మొదలయ్యాయి. పోలీసులు లాఠీలు ప్రయోగించారు. నరసింహుణ్ణి పోలీసులు పట్టుకుని జైల్లో వేశారు. అతడికి మద్దతుగా వచ్చిన ప్రజల్ని కూడా జైల్లో వేశారు. యుద్ధ వాతావరణం నడుస్తుంది. జైల్లో నరసింహుడు మెత్తబడ్డాడు. అప్పటికే అతడికి ఉన్న బీపీ, షుగర్ స్థాయిలు పెరగటంతో అతడికి మొదటిసారి హార్ట్అటాక్ వచ్చింది. చక్రధర్ని జైలు హాస్పిటల్కి పిలిపించి ఉద్యమానికి నాయకత్వం వహించమని నరసింహుడు అడిగాడు. చక్రధర్ విస్తుపోయాడు. నేను నాయకత్వం వహించటమా అన్నాడు. తప్పదు చక్రధర్, చదువుకున్న వాడివి. నువ్వు నాయకత్వం వహిస్తేనే మన ప్రజలకు న్యాయం జరుగుతుంది. నరసింహుడు ఒప్పించాడు. మళ్లీ ఆందోళనలు ముమ్మరమయ్యాయి. దళం చక్రధర్కి అండగా నిలిచింది. రాష్ట్రంలో జరిగిన రాజకీయాల పరిణామాల నేపథ్యంలో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ముంపు ప్రాంత ప్రజల ఓట్లే కీలకంగా మారాయి. అధికార పార్టీ నేత గోవర్ధన్ నాయుడు నరసింహుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు. తన పార్టీ తరఫున అధికారిగా పోటీ చేయాలని కోరాడు. శాసనసభ్యుడివైతే నీ ప్రజలకు రావాల్సిన వాటా గురించి, పరిహారం గురించి నిర్ణయం తీసుకోవచ్చని చెప్పాడు. నరసింహుడు 2 రోజుల సమయం అడిగాడు. ఆ 2 రోజులు నరసింహనాయుడి నిర్ణయం కోసం 18 గ్రామాల నిర్వాసిత ప్రజలు ఆశగా ఎదురు చూశారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు నరసింహుడి నిర్ణయం ప్రకటిస్తాడని సమాచారం గుప్పుమనటంతో వేలాది మంది ప్రజలు నరసింహుడి ఇంటి ముందు చేరారు. అధికార పార్టీ నేత గోవర్ధన్ నాయుడు కూడా వచ్చాడు. మరికొద్ది క్షణాల్లో నరసింహుడి నిర్ణయం ప్రకటిస్తాడనగా అందరి గుండె చప్పుళ్లు పెరిగిపోయాయి. నరసింహుడు ఇలా ప్రసంగించాడు. ప్రియమైన ప్రజలారా, నేను అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటానని మీకు తెలుసు. ఆలోచించిన తర్వాత వెనక్కి తిరగనని కూడా తెలుసు. మన సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం, నిజాయితీ ఉన్నవాడినే నేను ఒక అభ్యర్థిని మన కోసం, శాసనసభ ఎన్నికల కోసం నిర్ణయించాను. అందరిలోనూ ఉత్కంఠ, నరాలు తెగిపోతున్నాయి అనిపించింది. అవును, మన బతుకుల్లో మార్పు కోసం చక్రధర్ని ఈ ఎన్నికల్లో మన అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నాం చెప్పాడు. ప్రజలు, మీడియా, చక్రధర్ సైతం విస్తుపోయారు. ముందుగా తేరుకున్న చక్రధర్, నరసింహ, నేను అంత బాధ్యత మోయగలనా?
పైగా ప్రజలకు నా పైన కన్నా నీపైనే నమ్మకం, విశ్వాసం ఉంది చెప్పాడు చక్రధర్. మన ప్రజలకు అండగా నువ్వు నిలుస్తావన్న నమ్మకం నాకుంది చెప్పాడు నరసింహుడు. నరసింహుడు ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెనక్కు తగ్గడు. ఆ ప్రాంత ప్రజలు నరసింహుడి ప్రతిపాదనను గౌరవించి ఎన్నికల్లో చక్రధర్ని గెలిపించారు. ప్రాజెక్టు ప్రతిపాదనపై శాసనసభలో చర్చ జరిగింది. ఆ ప్రాంత ప్రజలకు నష్టపరిహారం ఇవ్వకుండా, ప్రత్యామ్నాయ జీవనం చూపించకుండా నిర్మాణం సాధ్యం కాదని చక్రధర్ అసెంబ్లీలో వాదించాడు. ప్రతిపక్ష సభ్యులు చక్రధర్కి మద్దతు పలికారు. భూమి పరిహారంగా ఇవ్వాలన్నారు. ప్రాజెక్టులో నిర్వాసితుల పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రతిపాదన చేశారు. ఇతర ప్రాంతాల్లో పక్కా ఇళ్లు నిర్మించాలని కోరారు. సరిగ్గా ఇదే సమయంలో చక్రధర్ వాదనకు మద్దతుగా ఆందోళన ముమ్మరమైంది. కానీ ఏం జరిగిందో, ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరిస్తూ చక్రధర్ ప్రభుత్వంతో ఒప్పందానికి వచ్చాడు. ఒప్పంద పత్రాల్లో సంతకాలు చేశాడు. నరసింహుడు, ప్రజలు హతాశులయ్యారు. నరసింహుడికి ఆ షాక్కి రెండోసారి గుండెపోటు వచ్చింది. చక్రధర్ నయవంచన అతడి హృదయం సహించలేకపోయింది. చక్రధర్ని కలవాలని నరసింహుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మూడోసారి అతడికి గుండెపోటు వచ్చింది. భార్య దేవకమ్మ చేతుల్లో కన్నుమూస్తూ, నరసింహుడు ప్రజాద్రోహి, మిత్రద్రోహి, ఆ చక్రధర్ గాడిని వదలకండి, రాళ్లతో తరిమి కొట్టండి, వాడు పతనమయ్యే వరకు నా ఆత్మకు శాంతి ఉండదు అన్నాడు. దేవకమ్మ గుండెల విసేలా ఏడ్చింది. నరసింహుడి మరణవార్తతో గ్రామాలన్నీ శోకసంద్రంలో మునిగిపోయాయి. చక్రధర్పై ఆవేశం పెల్లుబికింది. నరసింహుడి మృతదేహాన్ని చూసేందుకు కూడా అతడి కుటుంబం చక్రధర్ని అనుమతించలేదు. వారిలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. పోలీసుల సహకారంతో చక్రధర్ బయటపడ్డాడు. ప్రజలు ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. ప్రాజెక్టు నిర్వాసితులందరూ తలదాచుకోవటానికి సిద్ధమైన గ్రామమే దేవరకొండగా మారింది. నరసింహుడే వాళ్లకు దేవర. ఒక మనిషికి గుడికట్టి ఆరాధించిన ప్రాంతంగా అది మారిపోయింది. తమ జీవనాన్ని బుగ్గి చేసిన ప్రభుత్వం అంటే ఆ గ్రామ ప్రజలకు తీవ్రమైన ద్వేషం. అందుకే వారు ప్రభుత్వ సౌకర్యాలను తిరస్కరించారు. గ్రామంలోకి వచ్చే బస్సులను తగలబెట్టారు. ప్రభుత్వ సిబ్బందిని గ్రామంలోకి రానివ్వకుండా తమ నిరసన ప్రపంచానికి తెలిపారు. ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేక నీ తండ్రి చక్రధర్ ఆ ప్రాంతం నుండి రాజకీయాలు మానుకుని హైదరాబాద్ కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు నడుపుతూ మంత్రిగా సైతం ఎదిగాడు. కానీ మా హృదయంలో అధఃపాతాళానికి చేరుకున్నాడు. దళం టార్గెట్లో నీ తండ్రి ఉన్నాడు. పోలీసుల సహకారంతోనే బతుకుతున్నాడు. ఇప్పుడు చెప్పు, నిన్ను ఎందుకు గ్రామం అంగీకరించాలి? నీ ఉనికిని ఎందుకు సహించాలి? ఆ వ్యక్తి కడుపున పుట్టిన నిన్ను ఆ ప్రజలు ఎలా క్షమిస్తారు? అందుకే దేవకమ్మ చెప్పి మరీ పంపింది, గ్రామంలోకి అడుగు పెట్టవద్దని, పెడితే ప్రాణాలు దక్కవని అన్నాడు అమర్. సంజయ్ మాట్లాడలేదు. తండ్రి గురించి తలుచుకునే కొద్దీ అతడికి అసహ్యంగా ఉంది. తన తండ్రి ప్రజావంచకుడని తెలిసిన తర్వాత అతడి గొంతు మూగబోయింది. వార్నింగ్ ఇచ్చి అమర్, రంగనాథుడు అక్కడి నుంచి వెళ్లారు. సంజయ్, అతడి స్నేహితులు మౌనంగా కొద్దిసేపు కూర్చుండిపోయారు. సంజయ్ని ఇంతకాలం నువ్వు అపార్థం చేసుకున్నావని అర్థమైంది అంది రాజేశ్వరి. నువ్వు అతడి భజన మొదలెట్టావా అంది అర్పిత. భజన కాదే, వాస్తవం. అతడి వ్యక్తిత్వం ముందు మనమందరం వామనులమే. చాలే ఆపవే అంది అర్పిత కోపంగా. దాన్నెందుకే కోపడతావు? అది చెప్పింది వాస్తవం. అతడే లేకపోతే వరంగల్ ప్రణీతలా ఇది హాస్పిటల్లో వైద్య చికిత్స పొందుతూ ఉండేది. దీన్ని కాపాడిన దేవుడతడు అంది అపర్ణ. రాజేశ్వరి విషయంలో జరిగింది చెప్పింది శకుంతల. ఒక అమ్మాయిని ఆరాధించడం ఎలాగో సంజయ్ని చూసి నేర్చుకోవాలి అంది సల్మానా. వేషం మార్చుకుని ప్రాణాలకు తెగించి అతడు నీకోసం చేసిన సాహసం రియలీ వండర్ఫుల్ మళ్లీ తనే చెప్పింది సల్మానా. అవునే, నేను ఏకీభవిస్తున్నాను. సంజయ్ని అనవసరంగా ద్వేషించామని ఇప్పుడు అనిపిస్తుంది స్వరం కలిపింది సువర్చల. నువ్వు తోడయ్యావా? అందరూ కట్టగట్టుకుని చావండి చెప్పి విసురుగా బయటకు నడిచింది అర్పిత. చేసేదేవీ లేక అందరూ మౌనం దాల్చారు. ఎలాగైనా అర్పితను సంజయ్ని కలపాలి ప్రతిపాదించింది అపర్ణ. అయినా అతడి పొజిషన్కి ఇలా వెంటపడవలసిన అవసరం ఏముంది? సందేహం వ్యక్తం చేసింది సువర్చల. దాన్నే ప్రేమంటారు. దాంట్లో పడ్డవాళ్లకే అది తెలుస్తుంది అంది అపర్ణ. సంజయ్ మిత్ర బృందం ఉమెన్స్ హాస్టల్కి వచ్చింది. అర్పిత బావ రంగనాథుడు, దళనేత అమర్ వచ్చిన విషయం మళ్లీ చర్చకొచ్చింది. అమర్ చెప్పిన కథనం గురించి కూడా మాట్లాడుకున్నారు.
పాపం వాళ్ళ డాడీ చేసిన పాపాలకు ఇతడు బలైపోయాడు. బాధను ఎక్స్ప్రెస్ చేసింది అపర్ణ. ఇది బాధను ఎక్స్ప్రెస్ చేసే సమయం కాదు, అర్పితను కలవాలి అన్నాడు జంగిల్. అది లేదు, బయటకెళ్ళింది. నిన్నటి వరకు సపోర్ట్ చేసిన రాజేశ్వరి కూడా సైడ్ కావటం అది భరించలేకపోయింది చెప్పింది సల్మానా. ఎలాగైనా అర్పితతో మీటింగ్ ఏర్పాటు చేయమని సంజయ్ కోరాడు చెప్పాడు పరదేశ్. అది సాధ్యమా? సందేహం వ్యక్తం చేసింది సువర్చల. తప్పదు, ఒకసారి మాట్లాడే అవకాశం కోరుతున్నాడు అన్నాడు అహోబిళం. ఉరివేయబడే వాళ్ళు కూడా ఆఖరి కోరిక తీర్చుకునే అవకాశం ఉంటుంది కదా, అటువంటిదే ఇది అన్నాడు శర్మ. ఓకే, మీరు వెళ్ళండి అంది అపర్ణ స్థిరంగా. గంట తర్వాత అర్పిత వచ్చింది. భోంచేశారా మీరు అడిగింది. ఇక ముందు కూడా చేయదలుచుకోలేదు, ఫాస్ట్ అండ్ టు డెత్ చెప్పింది అపర్ణ. కారణాలేమిటో తెలుసుకోవచ్చా? నువ్వు ఆఖరిగా ఒక్కసారి సంజయ్తో మాట్లాడాలి డిమాండ్ చెప్పింది సువర్చల. మీకు ఇంకా వెర్రి తగ్గలేదా? అసహనంగా అంది అర్పిత. మాది వెర్రే అనుకో పిచ్చి అనుకో, నువ్వు సంజయ్తో మాట్లాడకపోతే ఫోన్ చెయ్యం తెగేసి చెప్పింది అపర్ణ. మీ కర్మ, కడుపు మాడితే మీరే దారిలోకి వస్తారు ఈసడింపుగా అంది. గంట, 2 గంటలు, 3 గంటలు గడిచాయి. అర్పిత మిత్ర బృందం భోజనం చేయలేదని హాస్టల్ అంతా పాకింది. నిర్లక్ష్యంగానే చూసింది అర్పిత. రాత్రి గడిచింది, రాత్రి భోజనం కూడా చేయలేదు వాళ్ళు. విషయం వార్డెన్ దాకా చేరింది. వార్డెన్ శశికళ చాలా స్ట్రిక్ట్. చెప్పండి, మీరు మెస్కి ఎందుకు రాలేదు నిలదీసింది. ఆకలిగా లేదు మేడం అంది అపర్ణ. ఆకలిగా ఒకరిద్దరు ఉండరు, అందరికీ ఒకేసారి ఉండకుండా పోతుందా అనుమానంగా అడిగింది. తెలియదు మేడం చెప్పారందరూ. ఓకే, రేపు డాక్టర్ని పిలిపిస్తాను అని చెప్పి వెళ్ళింది. అర్పిత నవ్వింది. రేపు డాక్టర్ వచ్చి ఆకలి కావటానికి మందు ఇస్తాడు, అప్పుడు తిందురులే వ్యంగ్యంగా అంది అర్పిత. ఏయ్ రాక్షసి, ఒప్పుకోవే తల్లి, ఆకలితో చస్తున్నాం అంది శకుంతల. శకుంతల భోజన ప్రియురాలు, ఒక్క పూట టిఫిన్ లేకపోతేనే ఉండలేదు. 2వ రోజు గడిచింది. అందరూ నీరసించిపోయారు. కొద్దిగా కదిలింది అర్పిత. అయినా బింకం తగ్గించలేదు. మిమ్మల్ని ఆ సంజయ్ వాడి స్నేహితుల ద్వారా మోసం చేస్తున్నాడు అంది అర్పిత. దీక్ష 3వ రోజుకు చేరింది. డాక్టర్ వచ్చి వీళ్ళకేం జబ్బు లేదని తేల్చేసి వెళ్ళాడు. వార్డెన్కి విషయం తెలిసింది. ఆ అమ్మాయికి ఇష్టం లేకుంటే మీరెందుకు బలవంతం చేస్తున్నారు అంది. అపర్ణ బృందం మాట్లాడలేదు. 3వ రోజు మరింత నీరసించిపోవడంతో డాక్టర్ సెలైన్ పెడతానని వచ్చాడు. వాళ్ళు అంగీకరించలేదు. మాట్లాడమ్మాయి, నీకు పోయేదేముంది అంది వార్డెన్ శశికళ. ఆలోచనల్లో పడింది అర్పిత. తన స్నేహితురాలు నీరసించిపోవడం సహించలేకపోతుంది. హాస్టల్లో, కాలేజీలో ఇదో టాపిక్ అయిపోయింది. సంజయ్ ఫోన్ చేసి, మీకేమైనా మతిపోయిందా, భోజనం మానుకోవడం ఏమిటి అన్నాడు. సారీ సంజయ్, మా నిర్ణయం మారదు. తను నీతో మాట్లాడిన తర్వాతే ఫోన్ చేస్తాం. నా కోసం మీరు బాధపడ్డాడు. సంజయ్, నువ్వు ఎమోషనల్ కాకు, మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాం దృఢ నిశ్చయంతో అంది అపర్ణ. విషయం కాలేజీ ప్రిన్సిపల్కి చేరింది. వార్డెన్ శశికళని కేకలేశాడు లక్ష్మీకాంతం. వాళ్ళు చిన్నపిల్లలు, ఎలాగోలా కన్విన్స్ చేసి భోజనం చేయించాలి తప్ప నిరాహార దీక్ష చేయిస్తారా? ఒకవైపు పరీక్షలు దగ్గర వస్తున్నాయి. కేకలేశాడు. నేనెంత చెప్పినా లాభం లేకుండా పోయింది సార్ అంది శశికళ. ప్రిన్సిపల్ రంగంలోకి దిగాడు. అమ్మాయి, 10 నిమిషాలు మాట్లాడు, నీ సొమ్మేం పోతుంది అన్నాడు. అర్పిత మెత్తబడింది. ఒకవైపు స్నేహితురాల ఆరోగ్యం క్షీణించడం, మరోవైపు ప్రిన్సిపల్ ఒత్తిడి. అర్పిత దిగొచ్చింది. అయితే ఒక కండిషన్ పెట్టింది. ప్రిన్సిపల్ సమక్షంలోనే మాట్లాడతానని చెప్పింది. సంజయ్ సరేనన్నాడు. అర్పిత మిత్ర బృందం సంతోషించింది. నిమ్మరసం తాగి దీక్ష విరమించారు. ప్రిన్సిపల్ గదిలో సమావేశం మొదలైంది. సంజయ్, అర్పిత కొద్దిసేపు ఏమీ మాట్లాడుకోలేదు. సంజయ్, అర్పిత మిత్ర బృందాల మధ్య ఉత్కంఠత పెరిగింది. సంజయ్ స్వరం మంత్రంగా వినిపించింది. అర్పిత, ఐఎమ్ వెరీ సారీ. ప్రజలకు, మీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి నేను సీరియస్గా బాధపడుతున్నాను. అదే సమయంలో ఒక బిడ్డగా తండ్రి చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని కోరుతున్నాను. సీరియస్గా చూసింది సంజయ్ వైపు. నువ్వెలా తీర్చుకుంటావు? మీ తండ్రి పాపాల్ని నువ్వెలా కడుగుతావు అనుకుంది. అర్పిత, నన్ను మీ గ్రామానికి తీసుకువెళ్ళు. అక్కడ ప్రజల సమక్షంలో నేను ఒక ప్రతిపాదన చేస్తా. దానిపై వారి ప్రతిస్పందనను బట్టి నువ్వెలా చెబితే అలా నడుచుకుంటా. ఇన్నాళ్ళు నన్ను ప్రేమించమని వెంటబడ్డాను. ఇక నుండి నా వైపు అటువంటి ప్రతిపాదన కూడా రాదు. అతడి కళ్ళల్లోకి సూటిగా చూసింది. నిజాయితీ కనిపించింది. ఎట్టకేలకు సరే అంది.
ముందు ఎగ్జామ్స్ పూర్తి చేయండి అన్నాడు ప్రిన్సిపల్. అర్పితకు ఒకందుకు రిలాక్స్గా ఉంది. ప్రజలకు అప్పగిస్తే వాళ్లే అతడికి శిక్ష వేస్తారని డిసైడ్ అయ్యింది. అది ఎంత క్రూరంగా ఉన్నా తాను చేసేదేమీ లేదు. తను కోరుకుంటున్నది అదే. అతడి ప్రేమ పీడ కూడా తప్పుతుంది అనుకుంది. కానీ సంజయ్ మిత్ర బృందంలో టెన్షన్ మొదలైంది. అపర్ణ బృందం పరిస్థితి కూడా అలాగే ఉంది. సంజయ్, పదే పదే రిస్క్ తీసుకుంటున్నావెందుకు అనుకున్నారు వాళ్ళు. ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. నందికొండకు వెళ్లే తేదీ ఖరారయింది. సంజయ్ తల్లితో ఒకటే చెప్పాడు. అమ్మా, నా కోసం నాన్నను ఎవ్వరినీ పంపొద్దని చెప్పు. అక్కడ ప్రజలకు ఏమాత్రం హాని జరిగినా నేను వెనక్కి రాను. నా శవం వస్తుంది అన్నాడు. సంజయ్ తల్లి సునంద, ఎందుకు రానికి ఇదంతా అంది. తప్పదమ్మా, ఆయన కొడుగ్గా పుట్టినందుకు నాకు ఈ ప్రాయశ్చిత్తం తప్పదు అన్నాడు. సునందకు మాట్లాడేందుకు ఏమీ మిగల్లేదు. అర్పిత చెప్పింది విని రంగనాథుడు కేకలేశాడు. ఏయ్, నీకేమైనా పిచ్చా అన్నాడు. లేదు బావా, అతడు ప్రజల సమక్షంలోనే మాట్లాడతానన్నాడు. ప్రజలు వేసే ఎటువంటి శిక్షకైనా సిద్ధమేనంటున్నాడు అంది అర్పిత. అతడికి ఏవైనా జరిగితే నువ్వు భరించగలవా అడిగాడు రంగనాథుడు. తప్పదు బావా, మన లక్ష్యం ముందర వ్యక్తిగత భావనలు స్వల్పమైనవి అంది అర్పిత. రంగనాథుడు అవాక్కయ్యాడు. నరసింహుడు బిడ్డను అనిపించింది అనుకున్నాడు. ఆ రోజు అతడికి బాగా గుర్తు. అత్త చేసిన ప్రతిపాదన చెప్పాడు. వాడెవడో వెంటబడుతున్నట్టు కదా, నీ చదువు మాన్పించి పెళ్లి చేయాలని అత్త భావిస్తుంది అన్నాడు. నాకు పెళ్ళేమిటి బావా, మన ప్రజలకు మేలు చేసేందుకు బాగా చదవాలని అమ్మ కోరుకుంటుంది కదా అంది. ఇప్పుడు ఆమె నిర్ణయం మారిందిరా అన్నాడు. కొద్ది క్షణాలు అర్పిత ఏమీ మాట్లాడలేదు. అక్కడికొచ్చి వాడి సంగతి చూడనా అన్నాడు. వద్దు బావా, అతడిని మనం శిక్షిస్తే ప్రేమ అనే భావానికి అర్థం ఉండదు. అతడి వరకు అతడు సిన్సియర్ లవర్. నిజానికి క్యాంపస్లో అతడు నాకో రక్షక కవచం స్థిరంగా చెప్పింది. మరి అతడికి ఎందుకు నువ్వు ఎస్ చెప్పలేదు అడిగాడు. అతడు మన శత్రువు బిడ్డ బావా. అతడి మన ఇంటికి మన గ్రామానికి తెచ్చి మిమ్మల్ని అందరినీ మానసిక క్షోభకు గురి చేయలేను. అతడు చక్రధర్ కొడుకు కాకపోయి ఉంటే అతడి చేతుల్లో ఎప్పుడో వాలిపోయేదాన్ని. అతడిని కాదన్న ప్రతిక్షణం నా హృదయం ముక్కలైపోతూ ఉంటుంది అంది అర్పిత. నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాన్రా అన్నాడు రంగనాథుడు. మళ్లీ వాస్తవంలోకి వచ్చాడు రంగనాథుడు. అర్పితకు సంజయ్ మీద ఉండే ప్రేమ తనకు తెలుసు. అతడిని ఎలాగైనా సేవ్ చేయాలనుకున్నాడు. అత్త దేవకికి చెప్పాడు. ఆమె భయంతో వణికిపోయింది. దానికేమైనా బుద్ధుందా? గ్రామ ప్రజల సమక్షంలో ఆయన తేల్చేదేమిటి? ఆగ్రహంతో ఊగిపోయింది. అత్త, మీరు టెన్షన్ కాకండి. పరిస్థితిని అదుపులోకి తెచ్చుకుంటా. దళనేత శివన్న కూడా వస్తున్నాడు. అతడు ఎటువంటి పరిస్థితినైనా కంట్రోల్లోకి తెస్తాడు. మీరు వరీ కాకండి అన్నాడు. సంజయ్ వస్తే అతడి తండ్రి అతడి రక్షణ కోసం పోలీసుల్ని మళ్లీ దించుతాడు కదా, సందేహం వ్యక్తం చేసింది దేవకి. పోలీసుల్ని పంపిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని సంజయ్ తల్లిని బెదిరించాట. అయినా అప్పుడంటే అప్రమత్తంగా లేము, ఇప్పుడు అలర్ట్గా ఉన్నాం కదా చెప్పాడు రంగనాథుడు. దేవకికి భయంగానే ఉంది. సంజయ్ తోటి అతడి మిత్ర బృందం, అర్పిత మిత్ర బృందం కూడా వచ్చింది. ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠత భరించలేని కెప్టెన్ లక్ష్మీకాంతం, అతడి అసిస్టెంట్ రామ్మూర్తి కూడా వచ్చారు. సమావేశం మొదలైంది. సంజయ్ మాట్లాడడం మొదలెట్టాడు. చక్రధర్కి వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి. వేదికపైన ఉన్న శివన్న చెయ్యి పైకి చూపటంతో నినాదాలు ఆగాయి. ప్రియమైన ప్రజలారా, నేను చక్రధర్ కట్టున పుట్టడం తప్ప చేసిన పాపం లేదు. అయినా ఆయన చేసిన పాపాల్ని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం బిడ్డగా నాకు ఉందని భావిస్తున్నాను. నరసింహుడు మీ అందరి ప్రాణం, మీ హృదయ స్పందన. అతడి ఆశయాల్ని పుడికిపుచ్చుకున్న అతడి బిడ్డ ద్వారా మళ్లీ మీకు న్యాయం జరగాలని నేను ఆశిస్తున్నాను. అందుకు మీ సహకారం, అంగీకారం కావాలి. నరసింహుడి బిడ్డ మా బిడ్డ. ఆమెకి ఎప్పటికీ అండగా ఉంటా. నువ్వు చెప్పేదేమిటో చెప్పు, లేకపోతే నీ శవం కూడా మీ ఇంటికి చేరదు అన్నాడు ముందు వరుసలో ఉన్న ఒక యువకుడు. నేను ప్రాణాలు కాపాడుకునేందుకు ఇక్కడికి రాలేదు. అవసరమైతే ప్రాణాలు వదులుకునేందుకే సిద్ధమై వచ్చా. నరసింహుడు కూతురు అర్పితను ప్రాణం కన్నా ఎక్కువగా నేను ప్రేమించాను. కానీ తను నన్ను ప్రేమించలేదు. అర్పిత సంజయ్ వైపు ఆందోళనగా చూసింది. ఇతడు సోదెందుకు చెప్తున్నాడనుకుంది. తన ప్రేమ దక్కని నాకు బ్రతుకుపైన ఆశ లేదు. ఆమె కోసం ప్రాణాలు తృణప్రాయంగా సైతం వదులుకుంటాను. కానీ ఇప్పుడు సమస్య నాది కాదు, మీది.
మీ సమస్య పరిష్కారానికి నాకు తెలిసిన మార్గం మీకు చెప్పేందుకే వచ్చాను. చెప్పడం ఆపాడు. ఏమిటో చెప్పు, ముందు వరుసలో ఉన్న వృద్ధుడు అన్నాడు. ఏ ప్రజాప్రతినిధిగా ఎంపికై మా నాన్న మీకు ద్రోహం చేశాడో దాన్ని సర్దిద్దుకోవటానికి మీరు అర్పితను ప్రజాప్రతినిధిగా ఎంపిక చేసుకోవాలని కోరుతున్నాను. ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంగా మారిపోయింది. జంగిల్, అపర్ణ బృందాలు సంజయ్ ఇలా టర్న్ చేస్తున్నాడేమిటా అని ఆలోచనలో పడ్డారు. నువ్వు చెప్పేది సరిగ్గా అర్థం కాలేదు. ముందు వరుసలో ఉన్న యువకుడు ఒకడు అడిగాడు. అర్థం కావడానికి ఏమీ లేదు. అర్పితను మీ ఎమ్మెల్యేగా ఎంపిక చేసుకోమని అడుగుతున్నా అన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, వృద్ధుడు సందేహం వ్యక్తం చేశాడు. అక్కడికే వస్తున్నా అంటూ జేబులో నుండి ఒక కాగితం తీసి మరో జేబులో ఉన్న సెల్ ఫోన్ స్పీకర్ ఆన్ చేశాడు. అది రికార్డ్ చేసిన సమాచారం. ఎమ్మెల్యే చెంగల్రావు స్వరం వినిపించింది. ప్రియమైన ప్రజానికానికి, నేను పేరుకు ప్రతిపక్ష శాసనసభ్యుడినైనా నన్ను ప్రతిసారి ప్రతిపాదించేది అధికార పక్షం అగ్రనేతలే. అధికార పక్షాన్ని మీరు ఓడిస్తారని తెలిసే నన్ను దొడ్డిదారిన అసెంబ్లీకి పంపుతున్నారు. 20 ఏళ్లుగా నేను మాటలు చెప్పి అధికార పక్షానికి కొమ్ము కాయడం తప్ప నేను చేసిన మేలు ఇసుమంత కూడా లేదు. నేను చేసిన పాపాల వల్ల నా 2 బిడ్డలు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. నా భార్య మంచాన పడింది. సంజయ్ బాబు వచ్చి రాజీనామా చేయమని అడిగినప్పుడు నేను నిరాకరించాను. కానీ నరసింహుడు బిడ్డకు అవకాశం ఇచ్చి ప్రక్షాళన చేసుకోమన్నప్పుడు అది న్యాయమే అనిపించింది. సంవత్సరాలుగా మీకు అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయానికి నేను ఒక కారకుణ్ణి అని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నాను. ఈ ముఖం మీకు చూపించలేకపోతున్నాను. సంజయ్ బాబు ద్వారా నా రాజీనామా పంపుతున్నాను. నరసింహుడి కూతురు ఎమ్మెల్యే కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎమ్మెల్యే చెంగల్రావు స్వరం ఆగిపోయింది. అర్పితమ్మ జిందాబాద్ అంటూ నినాదాలు మిన్నంటే. నరసింహుడి బిడ్డే దేవరకొండ సింహం అర్పితమ్మ జిందాబాద్ అన్న నినాదాలు మార్మోగాయి. దేవకికి నోటమాట రాలేదు. శివన్న, రంగనాథుడు సంజయ్ని కౌగిలించుకున్నారు. అర్పిత కృతజ్ఞతాపూర్వకమైన అభినందనతో చూసింది సంజయ్ వైపు. అర్పిత సంజయ్ వైపు చూసిన చూపు చూసి 2 మిత్ర బృందాలు ఆనందంతో కేరింతలు కొట్టాయి. పెద్దాయన, నాకు పుత్రభిక్ష పెట్టు ధీరంగా అడిగాడు మినిస్టర్ చక్రధర్. కదల్లేని అచేతనావస్థలో ఉన్న గోవర్ధన్ నాయుడు పాదాల దగ్గర కూర్చున్నాడు చక్రధర్. గోవర్ధన్ నాయుడు కళ్లలో చక్రధర్పై సానుభూతి జాలువారుతుంది. ఏం జరిగిందిరా చక్రి? బలవంతంగా శక్తిని కూడా తీసుకుని అడిగాడు. ఆ రోజు భార్యతో జరిగిన సంభాషణ చెప్పాడు చక్రధర్. మీ వల్ల నాకు గర్భశోకం తప్పేలా లేదు అంది సునంద ఏడుస్తూ. అలా ఎందుకు అనుకుంటున్నావు? అనునయంగా అడిగాడు చక్రధర్. సంజయ్ మళ్ళీ దేవరకొండకు వెళ్ళాడు అంది సునంద. ఓ గాడ్, వాడికి ఏమైనా మతి భ్రమించిందా? మొన్ననే కదా చచ్చి చెడి వాడిని కాపాడుకున్నాం అన్నాడు ఆందోళనగా చక్రధర్. వాడిని కాపాడుకోవడం ఇక మన వల్ల కాదండి అంది. ఎందుకని? ఇప్పుడు డీజీపీతో మాట్లాడి ఫోర్స్ పంపిస్తా అన్నాడు చక్రధర్. అలా చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఉత్తరం రాసి మరీ వెళ్ళాడు. సంజయ్ రాసిన ఉత్తరం చూపించింది. నాన్న, ఒక్క కమాండో లేక ఒక్క పోలీసుని మీరు గ్రామానికి నన్ను రక్షించాలనే నెపంతో పంపినా అక్కడే నేను ఆత్మహత్య చేసుకుంటా. నీ కొడుకుగా పుట్టాను కాబట్టి నువ్వు చేసిన పాపాలు ప్రక్షాళన చేయాలని వెళుతున్నా. ఈ సమయంలో ఒకవేళ నేను కన్ను మూస్తే ఈ దేవరకొండను శవాలగుట్టను చేయకండి. ఇదే తండ్రిగా మీరు నాకిచ్చే నివాళి. సంజయ్ ఉత్తరం చదివిన తర్వాత చక్రధర్ ఏడుస్తూ కూలబడ్డాడు. జరిగింది నీకేం తెలుసురా? చక్రధర్ రోధించాడు. చెప్పరా చక్రి, ఏం జరిగింది? మళ్ళీ అడిగాడు గోవర్ధన్ నాయుడు. నా కొడుకు దేవరకొండ వెళ్ళాడయ్యా, వాడు నాకిక దక్కడేమోనయ్యా అన్నాడు ఏడుస్తూ చక్రధర్. మళ్ళీ తనే, వాడు నాకు ఒక్కగానొక్క కొడుకయ్యా, వాడు లేకపోతే నాకు నా భార్యకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. జరిగిన వాస్తవాలు ఈ ప్రపంచానికి మీరు చెబితే తప్ప ఎవ్వరూ నమ్మరు రుద్ధమైన కంఠంతో చెప్పాడు చక్రధర్. గోవర్ధన్ నాయుడు కళ్ల ముందు గతం సినిమా రీళ్లలా కదలాడింది. చక్రధర్ని ఫోన్ చేసి పిలిపించాడు గోవర్ధన్ నాయుడు. అర్జెంటుగా మాట్లాడాలి, ఒక్కడే రమ్మనమని పిలిచాడు. చక్రధర్ వెళ్ళాడు. సీఎం గారు నీతో మాట్లాడాలని చెప్పారు చక్రధర్ అన్నాడు. నరసింహుని కూడా తీసుకొస్తాను సార్ అన్నాడు చక్రధర్. వద్దు, కారణాలు చెప్పలేదు, నేను వెంట పెట్టుకుని బయలుదేరి రమ్మన్నారు అన్నాడు గోవర్ధన్. ఆ రాత్రికి రాత్రే చక్రధర్ హైదరాబాద్ బయలుదేరి వెళ్ళాడు. ఉదయం 8 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు. సీఎం రాఘవరెడ్డి చిరునవ్వుతో ఆహ్వానించాడు. ఏమయ్యా చక్రధర్, బాగున్నావా? కుశల ప్రశ్నలు వేశాడు. బాగున్నాను సార్, కానీ సంతోషంగా లేను సార్ చెప్పాడు చక్రధర్.
ఏమయ్యా, ఏమొచ్చింది అడిగాడు. మా డిమాండ్లన్నీ పరిష్కారానికి నోచుకోక పెండింగ్లో ఉన్నాయి సార్ అన్నాడు. అరే, అందుకే కదా పిలిచాను. ఆందోళన పడితే ఇలా? ఏమయ్యా గోవర్ధన్, పిల్లగాడికి కాసింత లౌక్యం, మరి కాసింత రాజకీయం అంటే ఏమిటో నేర్పవయ్యా అన్నాడు సీఎం. చక్రధర్ ఇబ్బందిగా కదిలాడు. రాజకీయాలకు కొత్త కదా సార్, కొంచెం అనుభవం కావాలి సముదాయించాడు గోవర్ధన్ నాయుడు. ఏం లేదబ్బాయి, ప్రాజెక్టు కట్టేందుకు కేంద్రం నుండి అనుమతి వచ్చింది కదా, టెండర్లు ఎందుకు పిలవలేదని ప్రైమ్ మినిస్టర్ షంటింగ్ ఇస్తున్నాడు. ఇక్కడ పరిస్థితుల్ని చెప్పాను, ప్రజల్లో ఏకాభిప్రాయం తీసుకొచ్చి మొదలెడతామని చెప్పాను. మళ్ళీ హోమ్ మినిస్టర్ ఫోన్ చేశారు. అక్కడ ఇబ్బందులన్నింటికీ నరసింహుడనే తీవ్రవాదే కారణమట కదా, అతన్ని ఎన్కౌంటర్ చేయమని చెప్పాడు. ఆ విషయమే గోవర్ధన్కి చెప్పాను. మన ఎమ్మెల్యే అతడు ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ సార్ అని చెప్పాడు. అందుకే నిన్ను పిలిపించమన్నాను. చెప్పు, ఇప్పుడేం చేద్దాం అన్నాడు సీఎం. చక్రధర్ కాళ్ల కింద భూమి కదలాడింది. సార్, మా నరసింహుడు ఉద్యమకారుడే కానీ తీవ్రవాది కాదు సార్, సమర్థించుకోవాలని ప్రయత్నించాడు చక్రధర్. దాని గురించి నువ్వేం మాట్లాడినా ఉపయోగం లేదయ్యా, రికార్డులన్నీ పక్కాగా ఉన్నాయి. దళం అండతోనే అక్కడ ఉద్యమం సాగుతుందని కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్లు వస్తున్నాయి అన్నాడు సీఎం. మరి ఇప్పుడు నేనేం చేయాలి సార్ అడిగాడు చక్రధర్. ఒకటి, నరసింహుడి ఎన్కౌంటర్కి ఒప్పుకోవటం, దాంతో ప్రాజెక్టు కట్టడానికి లైన్ క్లియర్ అవుతుంది. లేదా నరసింహుడిని అజ్ఞాతంలోకి పంపించి ప్రాజెక్టు కట్టేందుకు ప్రజల్ని నువ్వు ఒప్పించటం, అందుకు ప్రభుత్వంతో జరిగే ఒప్పంద పత్రాల్లో నువ్వు సంతకం చేయటం, వారి డిమాండ్ పరిష్కారం చేసే బాధ్యత నాది అన్నాడు సీఎం. ఎన్ని సంతకాలైనా చేస్తాను, మా నరసింహుడిని కాపాడండి సార్ ప్రాధేయపడ్డాడు చక్రధర్. సీఎం అప్పటికే రెడీ చేసిన పత్రాలలో ఎమ్మెల్యే చేత సంతకాలు చేయించాడు. గోవర్ధన్ నాయుడు ప్రేక్షక పాత్ర అయ్యాడు. ప్రభుత్వం తమ డిమాండ్లు అంగీకరించిందని, ప్రాజెక్ట్ నిర్మాణం కోసం సంతకాలు చేశానని హైదరాబాద్లో ప్రకటించాడు చక్రధర్. నిర్వాసితులు బేషరతుగా వైదొలుగుతున్నారని, ఆ మేరకు ఆమోద పత్రాల్లో స్థానిక శాసనసభ్యుడు వారి ఉద్యమానికి నాయకత్వం వహించిన చక్రధర్ ఒప్పంద పత్రాల్లో సంతకం చేశారని ప్రభుత్వం ప్రకటించింది. నరసింహుడి గుండె రగిలింది. చక్రధర్ తమను నిలువునా ముంచాడని ఆగ్రహంతో ఊగిపోయాడు. అన్నిటికన్నా మిత్రద్రోహం చేశాడన్న ఫీలింగ్ అతడిని నిలువెల్లా ప్రకంపింపజేసింది. ఫలితంగా అతడి గుండె పగిలింది. ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. మళ్లీ ఆందోళనలు ముమ్మరమయ్యాయి. ఉద్యమ బాధ్యతలు వీరభద్రుడు చూసుకోవాలని చెప్పి నరసింహుడు కన్నుమూశాడు. ప్రభుత్వం చేసిన వంచనకు ప్రతీకారేచ్ఛ పెరిగిపోయింది. ఆ ప్రాంత ప్రజలు, నిర్వాసితులు విచక్షణ కోల్పోయారు. ప్రభుత్వ ఆస్తులపై కన్నెర్ర చేశారు. దాంతో గ్రామంలోకి వచ్చే ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. ప్రభుత్వ సిబ్బంది దేహశుద్ధికి గురయ్యారు. సీఎం తాను చెప్పినట్లు డిమాండ్ల పరిష్కారానికి కూడా సిద్ధం కాలేదు. అదే అడిగాడు చక్రధర్. డబ్బు రూపంలో నష్టపరిహారం ఇవ్వమని కేంద్రం చెబుతుంది చక్రధర్. భూమికి భూమి పరిహారం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. మనమిచ్చే మొక్కుబడి పరిహారంతో వాళ్ళకి సెంటు భూమి కూడా రాదు సార్ చెప్పాడు చక్రధర్. తప్పదు, ప్రభుత్వ నిబంధనలు అలాగే ఉంటాయి అన్నాడు సీఎం. చక్రధర్ ఓడిపోయాడు. సీఎం సంబంధీకుల వ్యూహంలో బలైపోయాడు. నమ్ముకున్న ప్రజలు నట్టేట్లో మునిగిపోయారు. చక్రధర్పై వ్యతిరేక జ్వాలలు మిన్నంటాయి. స్నేహితుడికి, ప్రజలకు, అందరికీ ద్రోహం చేశాను సార్, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తాను అన్నాడు చక్రధర్ గోవర్ధన్ నాయుడిని కలిసి. గోవర్ధన్ నాయుడు నిజంగానే బాధపడ్డాడు. క్షమించు చక్రధర్, గోవర్ధన్ నాయుడు తను కూడా బాధపడ్డాడు. అదే రోజు వెళ్లి సీఎంని కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించాడు చక్రధర్. సీఎం అతని రాజీనామాకు పెద్దగా ఆశ్చర్యపోలేదు. గోవర్ధన్ నాయుడు తను కూడా తనతో తెచ్చిన ఉత్తరాన్ని సీఎం చేతికిచ్చాడు. సీఎం అదిరిపడ్డాడు. అతడు పార్టీకి అధ్యక్షుడు కూడా. ఇదేంటి నాయుడు, నువ్వు రాజకీయాల నుండి వైదొలగడం ఏమిటి అన్నాడు ఆశ్చర్యంగా. అవును సార్, చక్రధర్ ఓటమిలో నాకు భాగస్వామ్యం ఉంది. అందుకే నేను కూడా నైతిక బాధ్యత వహించి పార్టీకి రాజీనామా చేస్తున్నా అన్నాడు గోవర్ధన్ నాయుడు. భలేవాడివయ్యా, నువ్వు పక్కకు తప్పుకుంటే జిల్లాలో పార్టీ కుప్పగూలిపోతుంది. నీ నాయకత్వ దక్షత వల్లే పార్టీ అక్కడ బలంగా ఉంది ఆందోళనగా అన్నాడు సీఎం. చక్రధర్ నన్ను నమ్మే వచ్చాడు సార్, అతడి రాజకీయ జీవితం కూడా సమాధైంది చెప్పాడు వృద్ధమైన కంఠంతో గోవర్ధన్ రావు. నాయుడు, చక్రధర్ పొలిటికల్ కెరీర్ నాకు వదిలే. మా జిల్లా నుండి పోటీ చేయించి అసెంబ్లీకి పంపుతా. ఆ ప్రాంత ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేయిస్తా. నన్ను నమ్ము అన్నాడు సీఎం.
చక్రధర్ నైతిక బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించి రాజీనామా చేశాడు. సీఎం రాఘవరెడ్డి మాటిచ్చినట్లుగానే తన అల్లుడు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం నుండి రాజీనామా చేయించి చక్రధర్ని పోటీ చేయించి గెలిపించాడు. గెలిచిన తర్వాత చక్రధర్ గోవర్ధన్ నాయుడిని కలిశాడు. సార్, నేను ఎమ్మెల్యేని కావటానికి రాజకీయాల్లోకి రాలేదు సార్. నా మిత్రుడి మాటలు మన్నించొచ్చాను. అతడికి ద్రోహం చేశానన్న ఫీలింగ్ నన్ను వేధిస్తుంది అన్నాడు చక్రధర్. నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను చక్రి. నువ్వు నీ స్నేహితుడిని రక్షించుకునేందుకు ప్రయత్నించావు. విధి వక్రీకరించింది. నరసింహుడు గుండెపోటుతో మరణించాడు. అక్కడ ప్రజల మేలు కోసం పరితపించావు. సీఎం మాట తప్పేవాడు కాదు. మంచి ప్యాకేజీ ఇచ్చేందుకే చూస్తాడు. నువ్వు రాజకీయాలకు దూరంగా ఉంటే వారికి సంబంధించిన ఏ మేలును కూడా చూడలేవు. ఎక్కడో దగ్గర నీ క్రియాశీలత వారికి ఉపకరిస్తుంది. నువ్వు నియోజకవర్గం మారావు తప్ప ప్రజల నుంచి దూరంగా వెళ్ళలేదు. ఏ నియోజకవర్గంలోనైనా ప్రజలుంటారు. అందులో పేదలుంటారు. వారికి అండగా ఉండడం కంటే నరసింహుడికి ఇచ్చే నివాళి ఇంకే ఉంటుంది అన్నాడు గోవర్ధన్ నాయుడు. చక్రధర్ నిస్సహాయ స్థితిలో మౌనం వహించాడు. పెద్దాయన కదిలించాడు చక్రధర్. వాస్తవంలోకి వచ్చాడు గోవర్ధన్ నాయుడు. చెప్పు చక్రి, ఏం చేద్దాం అడిగాడు గోవర్ధన్ నాయుడు. అప్పుడు ఏం జరిగిందో ప్రపంచానికి నువ్వే చెప్పాలయ్యా, లేకుంటే నా కొడుకు నన్ను ఎప్పటికీ క్షమించడు అన్నాడు చక్రధర్. అలాగే చక్రి అన్నాడు గోవర్ధన్ నాయుడు. అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణమనాయుడు, మీరు స్ట్రెయిన్ తీసుకోకండి నాన్నగారు, డాక్టర్లు చెప్పారు కదా అన్నాడు. మన వల్ల చక్రధర్కి అన్యాయం జరిగింది కృష్ణ. బిడ్డను అనుమానించే తండ్రి ఉండవచ్చునేమో గాని తండ్రిని అనుమానించే బిడ్డ ఉండకూడదు. అది చాలా మానసిక వ్యధని కలిగిస్తుంది రొప్పుతూ అన్నాడు గోవర్ధన్ నాయుడు. ఆ రోజు సాయంత్రం మీడియాలో ప్రకటించాడు గోవర్ధన్ నాయుడు. మరణశయ్యపై ఉన్న నేను అబద్ధాలు చెప్పవలసిన పని లేదు, జరిగింది ఇది అన్నాడు. మీడియా ప్రముఖంగా ఈ వార్తను ఫ్లాష్ చేసింది. అయినా మా నాన్న చేసింది తప్పే అన్నాడు సంజయ్. అర్పిత తండ్రిని కాపాడుకునేందుకు ఆ విషయంలో అంతకంటే మార్గం లేదు కదరా అన్నాడు పరదేశ్. అవునరా చిచ్చా, నీకు వాస్తవాలు తెలియడం కోసమే మీ నాన్న నాయుడు చేత నిజాలు ఈ ప్రపంచానికి చూపించాడు అన్నాడు జంగిల్. మీరు ఆలోచించుకోవలసిన కోణం ఇది కాదు. ఎన్ని కష్టాలొచ్చినా నష్టాలొచ్చినా అక్కడ ప్రజల్ని మా నాన్న వదిలిపెట్టి పోకూడదు. ఒకవేళ వదలవలసి వస్తే ప్రాణాలు వదలాలి స్థిరంగా చెప్పాడు సంజయ్. బాబా, నువ్వు గొప్ప లీడర్ అవుతావురా దగ్గరకొచ్చి హత్తుకున్నాడు శర్మ. ఇప్పుడు మీరు ఆలోచించవలసింది నేను లీడర్ కావడం గురించి కాదు, మన అర్పితను గెలిపించడం గురించి అన్నాడు సంజయ్. అర్పితను అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేయిద్దాం అన్నాడు అహోబిళం. గుడ్ ఐడియా అంది రిచా. అలాంటివి నీకు రావు కదా అల్లరి చేశాడు జంగిల్ రిచాను చూస్తూ. నిన్ను కాపాడుకోవటానికే నా ఐడియాలు సరిపోతున్నాయి కదరా. అవును, నువ్వు ఆ రాజేశ్వరికి లైన్ వేస్తున్నావుట కదా, ఆ విష్ణుగాడికి ఏమైందో మర్చిపోయావా? ఒసే బండా, నీతోనే వేగలేక చస్తున్నా. దాన్ని లైన్లో పెడితే అది నన్ను లైన్లో పెట్టి నా కిడ్నీలు కళ్ళు అమ్మేస్తుంది. రే, మీ కప్పలగోల ఆపండ్రా అన్నాడు అహోబిళం. ఓకే యార్, కిం కర్తవ్యం అడిగాడు జంగిల్. అర్పితను పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించమని కోరుదాం. సంజయ్ ఫాదర్ని కలుద్దాం చెప్పాడు అహోబిళం. ఓకే అన్నాడు శర్మ. నేను రాను అన్నాడు సంజయ్. సంజయ్ మిత్ర బృందం చక్రధర్ని కలిసింది. అతడి మిత్ర బృందం చేసిన అభ్యర్థన సరైనదే అనిపించింది అతడికి. ఆ రోజు సాయంత్రం గోవర్ధన్ నాయుడిని కలిశాడు చక్రధర్. పెద్దాయన, నాకు నరసింహుడి రుణం తీర్చుకునే అవకాశం లభించింది. అతడి బిడ్డను మన పార్టీ నుండి పోటీ చేయిస్తే ప్రభుత్వం ద్వారా తమను నమ్ముకున్న ప్రజలకు మేలు చేయించుకోగలదు కదా. గోవర్ధన్ నాయుడు ఆలోచనలో పడ్డాడు. తన కొడుకు కృష్ణమనాయుడిని పిలిచాడు. కృష్ణ, మన మాటగా పార్టీ అధ్యక్షుడు నారాయణ రెడ్డికి చెప్పు, నరసింహుడి కూతురికి సీటు ఇవ్వమని అన్నాడు గోవర్ధన్ నాయుడు. ఆ రోజు రాత్రి నరసింహారెడ్డిని కలిసి చెప్పాడు కృష్ణమనాయుడు. నాన్న చెప్పమన్నారు అర్పితకు సీట్ డిక్లేర్ చేయమని అన్నాడు. సీఎంతో మాట్లాడి డిక్లేర్ చేస్తాను కృష్ణబాబు అన్నాడు నారాయణ రెడ్డి. పక్క రోజు పార్టీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి, ముఖ్యమంత్రి రఘువీరారెడ్డి భేటీ అయ్యారు. 50,000 కోట్ల ప్రాజెక్ట్ అది. దాన్ని ఎమ్మెల్యేగా చేస్తే అడుగడుగునా అది అడ్డుపడుతుంది. మళ్లీ ప్రాజెక్టు పనులు మొదలుకొస్తాయి చెప్పాడు రఘువీరారెడ్డి. మా అబ్బను పైకి పంపి ప్రాజెక్టు తట్టినాం. నోటికాడదాకా వచ్చిన కూడు నేలపాలైతే ఊరుకుంటామా బాబాయ్ అన్నారు అప్పుడే అక్కడికి వచ్చిన జాజిరెడ్డి, సత్యారెడ్డి. బిత్తరపోయాడు నారాయణ రెడ్డి. వాళ్లను సడన్గా అక్కడ చూసి పార్టీ అధ్యక్షుడు బిత్తరపోవడం చూసి రఘువీరారెడ్డి అన్నాడు,
మా అన్న రాఘవరెడ్డి బిడ్డలు జాజిరెడ్డి, సత్యారెడ్డిలు. ఆశ్చర్యపోకండి ప్రెసిడెంట్జీ, ఈ ప్రాజెక్టు చేజిక్కించుకునేందుకే మా బాబాయ్తో అప్పట్లో చేతులు కలిపాం. ప్రాజెక్టు కాంట్రాక్టు మా అబ్బ మాకివ్వడని అన్నంలో విషం పెట్టి చంపాం. అందుకు ముందు ఇంటెలిజెన్స్ డీజీపీ ద్వారా నకిలీ రిపోర్ట్ ఒకటి తెప్పించి తెలివిగా అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పటి మినిస్టర్ చక్రధర్ని అక్కడి ప్రజల నుండి దూరం చేసినాం. నరసింహుణ్ణి ఎన్కౌంటర్ చేయమని హోమ్ మినిస్టర్ చెప్పినట్టు మేమే మిమిక్రీ చేయించి మా అయ్యకు చెప్పించినాం. మా అయ్య సత్యకాలపు మనిషి. 10 ఏళ్లు సీఎంగా పనిచేసినా మాకు పైసా సంపాదించుకునే అవకాశం ఇవ్వలేదు. సెంటిమెంట్ ర్యాలీ చేసి మా బాబాయిని సీఎంని చేసుకున్నాం. రాష్ట్రంలో కట్టే ప్రాజెక్టులన్నింటినీ బినామీ పేర్లతో మేమే కడుతున్నాం. చెప్పండి ప్రెసిడెంట్జీ, ఆ పిల్ల ఎమ్మెల్యే అయితే ఆ ప్రాజెక్టు నడపనిస్తుందా? ఇప్పటిదాకా ఆ డమ్మీగాడిని ఎమ్మెల్యేగా పెట్టి నెట్టుకొచ్చినాం. వాణ్ణి భయపెట్టి రాజీనామా చేయించారు. ఆ డ్రామానంతా మన మినిస్టర్ చక్రధర్ గాడి కొడుకు సంజయ్ గాడు చేశాడంట. వాడు ఆ పోరిని లవ్వాడి దాని మెహర్బానీ కోసం ఎన్నికలు పోటీ అంటున్నాడు. చెప్పడం ఆపాడు జాజిరెడ్డి. అంకుల్, ఒక్క సీటు తేడాతో మన ప్రభుత్వానికి వచ్చే ఢోకా లేదు, వదిలేయండి, దాన్ని ఇండిపెండెంట్గానే పోటీ చేయనీయండి అన్నాడు సత్యారెడ్డి. మరి మరి నాయుడికి నేనేం సమాధానం చెప్పాలి అన్నాడు గొణుకుతూ నారాయణ రెడ్డి. నాయుడు కోసమే మా అన్న చక్రధర్ని ఎమ్మెల్యేని మంత్రిని చేశాడు. ఆయనకు మనం చూపించే ఆ కృతజ్ఞత చాలదా అన్నాడు రఘువీరారెడ్డి. అంకుల్, ఇందులో 5 కోట్లుంది. మీరెలాగైనా నాయుడిని మేనేజ్ చేయండి. సూట్ కేసును ముందుకు తోశాడు బాజిరెడ్డి. నారాయణ గొంతు మళ్లీ పెగల్లేదు. ఆ రాత్రి కాక్టైల్ డిన్నర్లో నిండా మునిగిపోయాడు నారాయణ రెడ్డి. ఒక్కరోజు కృష్ణమనాయుడు, చక్రధర్ కలిశారు నారాయణ రెడ్డిని. సారీ నాయుడు గారు, సీఎం ససేమిరా అంటున్నాడు. నరసింహుడి కూతురు ఎమ్మెల్యే అయితే అసాంఘిక శక్తులు మరింత చెలరేగిపోతాయని ఆందోళన పడుతున్నారు చెప్పాడతడు. కృష్ణమనాయుడు కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి. రెడ్డి గారు, నాయన మా ఇంట్లో వాళ్ళెవరికైనా ఎమ్మెల్యే సీట్ అడిగాడా? రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడైనా వేలు పెట్టారా? ఉన్న ఆస్తినంతా మన పార్టీ కోసమే కదా తాకట్టు పెట్టారు. ఇప్పుడు ఆయన మరణశయ్య మీద ఉన్నారు. ఈ స్థితిలో ఆయన బాధపడడం అవసరమా అన్నాడు. నాయుడు గారికి ఎదురు చెప్పటం మా ఉద్దేశం కాదు, ఏదో చెప్పబోయాడు నారాయణ రెడ్డి. ప్రెసిడెంట్ గారు, అక్కడ ప్రజలకు మన వల్ల నష్టం జరిగింది, దాన్ని సరిదిద్దుకునే అవకాశం కల్పించండి ప్రాధేయపడ్డాడు చక్రధర్. రెడ్డి గారు, ఇదే మీ మాట ఫైనల్ అయితే సీఎం గారికి కూడా చెప్పండి. మాకు కూడా మీ పార్టీలో ఈరోజే ఫైనల్ కోపంగా అన్నాడు కృష్ణమనాయుడు. చక్రధర్ కృష్ణమనాయుడిని విస్తుపోయి చూశాడు. అతడి మొహంలో అంతటి కోపాన్ని ఎప్పుడూ చూడలేదు. హృదయభారంతో తిరిగి ఇంటికొచ్చారు. గోవర్ధన్ నాయుడు పక్క మీద నుండే అడిగాడు, ఏమైందిరా కృష్ణ? అతడి గొంతులో ఆతృత గమనించాడు కృష్ణమనాయుడు. పని కాలేదు నాన్న చెప్పాడు బాధగా. ఏం జరిగిందిరా అడిగాడు గోవర్ధన్ నాయుడు. కృష్ణమనాయుడు గొంతు పెగల్లేదు. జరిగింది చెప్పాడు చక్రధర్. అంతా విన్న తర్వాత గోవర్ధన్ నాయుడి ముఖం కోపంతో జేవరించింది. ఏమైందిరా? మన ఉప్పు నీళ్లు తాగి బతికినోళ్లకు అంత కొవ్వా? చక్రి, వెళ్ళి ఆ పిల్లతో నామినేషన్ వేయించు, గెలిపిద్దాం, వాళ్ళ అంతు చూద్దాం అన్నాడు గోవర్ధన్ నాయుడు. అట్లాగే పెద్దాయన చక్రధర్ చెప్పి కదలబోతుంటే, చక్రి నువ్విట్రా, కృష్ణ అక్కడ తెల్ల పేపర్ ఉంది తేరా అన్నాడు. కృష్ణమనాయుడు తెల్ల పేపర్ తెచ్చాడు. చక్రి, ఆ పేపర్ మీద సంతకం పెట్టి కృష్ణకి ఇవ్వు అన్నాడు. చక్రధర్ మారు మాట్లాడలేదు, మౌనంగా సంతకం చేసి ఇచ్చాడు. కృష్ణ, దానిపైన మేటర్ టైప్ చేసి గవర్నర్కి పంపించు, అది మన చక్రి రాజీనామా పత్రం మంత్రి పదవికి అన్నాడు గోవర్ధన్ నాయుడు. హతాశుడయ్యాడు కృష్ణమనాయుడు. నాయనా, ఒకసారి ఆలోచించు అభ్యర్థించాడు కృష్ణమనాయుడు. వద్దురా కృష్ణ, మనకు విలువలేని తావులో మన మనిషి ఉండకూడదు చెప్పాడు గోవర్ధన్ నాయుడు దృఢస్వరంతో. చక్రధర్ సంభ్రమాశ్చర్యాలతో చూశాడు. ఆ వయసులో కూడా చెదరని ఆ దర్పం, దృఢ సంకల్పం అతన్ని చకితుడిని చేశాయి. చక్రధర్ హఠాత్తుగా రాజీనామా చేయడం రాష్ట్రంలో కలకలం చెలరేగేలా చేసింది. అర్పితకు పార్టీ టికెట్ ఇవ్వడానికి అధికార పార్టీ నిరాకరించడంతో దానికి నిరసనగా చక్రధర్ రాజీనామా చేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి. చక్రధర్ రాజకీయ గురువు గోవర్ధన్ నాయుడి అండతోనే అర్పిత అభ్యర్థిగా పోటీ చేస్తుందని, స్నేహితుడి రుణం తీర్చుకునేందుకు అతడి కూతుర్ని శాసనసభ్యురాలి చేసేందుకు చక్రధర్ కంకణం కట్టుకున్నాడని మీడియా విశ్లేషించింది. ఆ రోజు రాత్రి సంజయ్ తండ్రిని మనస్ఫూర్తిగా కావులించుకున్నాడు. సంజయ్ కన్నీళ్లతో అతడి తండ్రి చొక్కా తడిసిపోయింది. సారీ నాన్న అన్నాడు సంజయ్.
రే పిచ్చి కన్నా, మీ నాన్న తెలిసి ఎవరికీ ద్రోహం చేయడురా అన్నాడు కొడుకును హత్తుకుంటూ. తండ్రి కొడుకులకు ఏది వచ్చినా పట్టలేం అంది సునంద కన్నీళ్లు తుడుచుకుంటూ. ధైర్యం, సాహసం, పట్టుదల్లో నా కొడుకు మా నరసింహుణ్ణి మించిపోయాడే. సంజు, గో అహెడ్, వెళ్ళి అర్పిత నామినేషన్ ఏర్పాట్లు చూడు అన్నాడు చక్రధర్. అలాగే నాన్న అన్నాడు సంజయ్. సరిగ్గా అదే సమయంలో రాష్ట్ర సీఎం రఘువీరారెడ్డితో అతడి అన్నబిడ్డలు బాజిరెడ్డి, సత్యారెడ్డి భేటీ అయ్యారు. గోవర్ధన్ నాయుడు అండతో నరసింహుడి కూతురు పోటీ చేసిందిట అన్నాడు రఘువీరారెడ్డి. చెయ్యని బాబాయ్, అది గెలవాలి కదా అన్నాడు బాజిరెడ్డి. స్వతహాగా నరసింహుడికి మనుషులున్నారు, దానికి తోడు గోవర్ధన్ నాయుడి శక్తి తోడైతే నరసింహుడి కూతురు గెలుపు నల్లేరుపై నడికే అవుతుంది అన్నాడు రఘువీరారెడ్డి. అక్కడి దాకా రానియడం ఎందుకు బాబాయ్, ఈలోపే వేసేస్తే పోలా అన్నాడు సత్యారెడ్డి. అదంతా సులువు కాదురా, మీడియా చాలా అలర్ట్గా ఉంది. ఏమాత్రం మిస్ఫైర్ అయినా మన రాజకీయ జీవితమే తల్లకిందులవుతుంది అన్నాడు సీఎం రఘువీరారెడ్డి. ఓకే బాబాయ్ అన్నాడు సత్యారెడ్డి. బాజిరెడ్డి సైగతో సంభాషణ కొనసాగించలేదు. బయటకు వచ్చి కారులో పోతున్నప్పుడు, సత్య, దానికి టార్గెట్ పెట్టు, నామినేషన్కి ముందే దాని ప్రాణాలు గాల్లో కలవాలి అన్నాడు బాజిరెడ్డి. అలాగే అన్నా చెప్పాడు సత్యారెడ్డి. బాబాయ్, స్మెల్ చేయకుండా చూడు, ఆయనకు అసలే పదవి వ్యామోహం కదా, సీటు కదులుతుందేమోనన్నది బెంగ కదా నవ్వాడు బాజిరెడ్డి. పదవి మీద ఎందుకంత మోహం అడిగాడు సత్యారెడ్డి. ఆ సీట్లో కూర్చుంటే కదరా తెలిసేది, ఎక్కినవాడు తనపై తాను దిగిన చరిత్ర ఎప్పుడైనా చూసావా అడిగాడు బాజిరెడ్డి. అవునన్నా, కొంతమంది అధికారం కోసం, కొంతమంది కీర్తికాంక్ష, మరికొంతమంది ధనదాహం. మనది మూడో మార్గం, అదే వాస్తవం. మనకు ఊహలు, బిరుదులు వద్దు స్థిరంగా చెప్పాడు బాజిరెడ్డి. ఒకవేళ మనకి ధనదాహం తీరిన తర్వాత పదవి కావాలనుకుంటే అప్పుడు మన పరిస్థితి ఏమిటన్నయ్యా అడిగాడు సత్యారెడ్డి. ఏముంది, మన బాబాయికి వర్ధంతి జరపడమే నవ్వుతూ చెప్పాడు బాజిరెడ్డి. అర్పితలో సంజయ్ని చూడాలన్న కోరిక బలీయమైంది. మీటింగ్ తర్వాత దేవరకొండలో ఆగిపోయింది అర్పిత. సంజయ్ మిత్ర బృందం, అర్పిత మిత్ర బృందం సిటీకి బయలుదేరినప్పుడు సంజయ్ వెళ్ళిపోతుంటే ఆమె హృదయం వెళ్ళిపోతున్న ఫీలింగ్. అతడిపై తాను పెంచుకున్న ద్వేషం దూది పింజలా జారిపోతున్న వైనం. సంజయ్ తండ్రి చక్రధర్ ఏ పరిస్థితుల్లో అలా ప్రవర్తించవలసి వచ్చిందన్నది గోవర్ధన్ నాయుడు ద్వారా ప్రపంచానికి తెలిసినప్పుడు ఆమె హృదయం బాధతో మూల్గింది. తన భర్త నరసింహనాయుడిని కాపాడుకోవాలన్న ఆతృతతో చక్రధర్ వ్యవహరించిన తీరు అర్పిత తల్లి దేవకిలో సైతం సానుభూతి రగల్చింది. అన్నిటికన్నా చక్రధర్ పదవి వదులుకున్న తీరు, తనకు మద్దతుగా నిలిచిన వైనం అర్థమైనప్పుడు అర్పితలో పేరుకుపోయిన ద్వేషం బద్దలయింది. ఇన్ని పరిణామాలకు కారకుడైన సంజయ్ పట్ల ఆమెలో ఆరాధన పెరిగిపోయింది. తన ప్రేమ కోసం అతడు పలువరించిన తీరు, తన తండ్రి చేసిన తప్పేమిటో తెలుసుకునేందుకు చూపిన తెగువ, అడ్డాకూలీగా పడిన కష్టాలు, తన తల్లికి పనివాడుగా మారి చేసిన శుశ్రూష, ఆమె ప్రాణాల్ని కాపాడిన తీరు, అన్నిటికన్నా ఆగ్రహావేశాలతో ఊగిపోయే తన గ్రామ ప్రజల్లోకి ధైర్యంగా సింహంలా వచ్చిన ధీరత్వం అన్నీ ఆమెకు నచ్చాయి. అతడిపై తాను ఇంత ప్రేమ పెంచుకున్నదా అన్న ఆశ్చర్యం కూడా కలుగుతుంది. సంజయ్తో మాట్లాడాలి, అప్పర్ణకు చెప్పింది అర్పిత. మాట్లాడు, ఫోన్ నెంబర్ ఉంది కానీ దగ్గర ఉడికించింది. ఫోన్ చేయాలంటే భయంగా బిడియంగా ఉంది అంది. నీకు భయమేమిటి, ఎన్నిసార్లు అతన్ని జాడించావో లెక్కలేదు కదా అంది అపర్ణ. అప్పటి పరిస్థితి వేర్లేవే, ఇప్పుడే మార్పు వచ్చిందే ఆట పట్టించింది అపర్ణ. ఇలా అల్లరి చేసే తంత గారంగా అంది. అయినా ఈ గారాలు పోవటం నీ పర్సనాలిటీకి నప్పదులేవే. ఓకే, సంజయ్తో మాట్లాడి మెసేజ్ ఇస్తా అంది అపర్ణ. గంట తర్వాత అర్పితకు ఫోన్ చేశాడు సంజయ్. సంజయ్ స్వరం వినగానే ఆమె గుండె చప్పుళ్ల వేగం పెరిగిపోయింది. అర్పిత, బాగున్నావు కదా అడిగాడు. బాగున్నాను చెప్పింది. అర్పిత, మరో 15 రోజుల్లో ఉప ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఈలోపు నువ్వు, అమ్మ, మీ పరిచయం ఉన్న గ్రామాలు తిరిగి ప్రజలకు కనిపించిరండి. ఇంకా ఏదో చెప్పుకుపోతూనే ఉన్నాడు సంజయ్. అర్పిత అతడి గొంతును వినడం తప్ప చెవికేం పట్టించుకోలేదు. మనసు అసలు ఆ మాటలు వినలేదు. అర్థమైంది కదా అడిగాడు చివరగా. అర్థమైంది అంది. మరో 10 నిమిషాల తర్వాత అపర్ణకు ఫోన్ చేసింది అర్పిత. సంజయ్ ఏదో చెప్పాడు, అతడి స్వరం వినడం తప్ప ఇంకేదీ మనస్సుకు పట్టలేదు. బాబు, ఎలాగైనా సంజయ్తో మాట్లాడి విషయం తెలుసుకోవే తల్లి, ప్రతిమాలింది.
ఏమిటే నీ లక్ష్యం ఏమైపోయింది? అతడు మాట్లాడగానే అన్నీ మర్చిపోతావా? అంది అల్లదిగా. నన్ను ఎక్కేకు తల్లి, మీ శర్మగారి ద్వారా మాట్లాడించు ప్లీజ్ అంది. 10 నిమిషాల తర్వాత అపర్ణ శర్మకు ఫోన్ చేసింది. సంజయ్ ఏదో చెప్పాట, ఫోన్లో క్లియర్గా వినిపించలేదుట, కనుక్కొని చెప్పండి అంది. కనుక్కోనక్కర్లేదు, వాడు మాట్లాడేటప్పుడు అక్కడే ఉన్నా. ఉప ఎన్నికలకు మరో 15 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తారట. ఈలోపు కొన్ని గ్రామాల్లో తిరిగి రమ్మని చెప్పాడు సంజయ్ అన్నాడు శర్మ. ఆ విషయం అర్థమైందిలేండి బుకాయించింది అపర్ణ. అమ్మ అపర్ణాదేవి, ఆ విషయం ఆమెకు అర్థం కాలేదని మాకు తెలుసు, మీరు బిల్డప్ ఇవ్వకండి. తిప్పి తిప్పి వాడదే చెప్పాడు అన్నాడు శర్మ. ప్రేమగా 4 మాటలైనా మాట్లాడలేదా అంది అపర్ణ. వాడిప్పుడు ప్రేమలోకంలో లేడు, ఎన్నికల గోలలో ఉన్నాడు. అర్పితను గెలిపించే వరకు నిద్రపోయేలా లేడు అన్నాడు శర్మారావు. అక్కడ ఆమె ప్రేమలోకంలో విహరిస్తుంది అంది అపర్ణ. ఆమె ఒక దేవత, ఈయన ఒక దేవర, మనం అర్చకుల నవ్వుతూ అన్నాడు శర్మ. బాజిరెడ్డి, సత్యారెడ్డి అర్పితను టార్గెట్ చేశారని చక్రధర్కి తెలిసింది. హోమ్ డిపార్ట్మెంట్తో అతడికి ఉన్న సంబంధాలతో సమాచారాన్ని పొందగలిగాడు. సీఎంతో భేటీ అయ్యాడు చక్రధర్. అర్పితకు సెక్యూరిటీ కావాలి సార్ అడిగాడు. సెక్యూరిటీయా? ఆ అవసరం ఏముంది? సందేహం వ్యక్తం చేశాడు సీఎం. ఆమె పోటీ చేయడం ఇష్టం లేని శక్తులు కొన్ని ఆమెకు ప్రాణహాని తలబెడుతున్నారన్న సమాచారం నాకు అందింది అన్నాడు చక్రధర్. చక్రధర్, నిన్నటి వరకు కేబినెట్లో ఉన్నారు మీరు, ఆధారాలు లేని వాటికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నాడు సీఎం. ఉన్నాయి సార్, మీరు డీజీపీని అడగండి అన్నాడు చక్రధర్. 2 నిమిషాల వ్యవధిలో డీజీపీని లైన్లో తీసుకున్నారు సీఎం. డీజీపీని అడిగాడు. అవును సార్, ఆమె లైఫ్కు థ్రెట్ ఉంది, ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చింది అన్నాడు డీజీపీ. మరి నాకెందుకు చెప్పలేదు అడిగాడు సీఎం. ఇదంతా రొటీన్ కదా అని మీకు చెప్పలేదు సార్ అన్నాడు డీజీపీ. ఓకే చక్రధర్, నేను ఆమెకి సెక్యూరిటీ ఏర్పాటు చేయిస్తాను అన్నాడు సీఎం. చక్రధర్ లేచి నమస్కారం చేసి బయటకు వెళ్ళబోతుంటే 1 మినిట్ పిలిచాడు. పెద్దాయనకు నా మీద కోపంగా ఉందా అడిగాడు. కోపం కాదు, బాధగా ఉంది సార్. ఆయన కన్నెర చేస్తే ప్రభుత్వం కూలిపోయినా ఆశ్చర్యం లేదు అన్నాడు చక్రధర్. షాక్ అయ్యాడు సీఎం. పక్క నిమిషం డీజీపీకి ఫోన్ చేశాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందా అడిగాడు సీఎం. డీజీపీ నీళ్లు నమిలాడు. చెప్పండి డీజీపీ గద్దించాడు సీఎం. సమాచారం వస్తుంది సార్, కానీ అది ఎటువైపు నుండి అనేది అర్థం కావటం లేదు అన్నాడు. అవన్నీ మాకు తెలిసే పనైతే నువ్వు ఆ సీట్లో దేనికయ్యా? కోపంతో విరుచుకుపడ్డాడు సీఎం. పక్క నిమిషం డీజీపీ బాజిరెడ్డికి ఫోన్ చేశాడు. సార్, సీఎం గారు వరీ అవుతున్నారు, ఫోన్ చేసి ధైర్యం చెప్పండి అన్నాడు. నవ్వాడు బాజిరెడ్డి. శృతి కలిపాడు సత్యారెడ్డి. అయినా అన్నయ్య, సడన్గా సీఎం కావాలన్న ఆలోచన ఎందుకు కలిగింది నీకు అడిగాడు సత్యారెడ్డి. తెల్లవారుజామున మన నాయన కల్లో కనిపించాడ్రా. నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, మీ బాబాయిని పంపించమని బతిమాలాడు నవ్వుతూ చెప్పాడు బాజిరెడ్డి. శృతి కలిపాడు సత్యారెడ్డి. సడన్గా నవ్వడం ఆపి, రే ఫూల్, గోవర్ధన్ నాయుడు మాట కాదన్న తర్వాత వాడు సైలెంట్గా ఉంటాడనుకున్నావా? ఈ రాష్ట్రంలో మన పార్టీకి జీవం పోసింది వాడే. వాడి ఆస్తులన్నీ ధారపోశాడు. వాడెప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. ఆఖరికి వాడి కొడుకును కూడా ఎమ్మెల్యేని చేయలేదు. వాడు మన పార్టీకి కాపలా కుక్కలాంటి వాడు. కాస్త మర్యాద అనే ముద్దపడేస్తే పార్టీ వాకిట్లో పడి ఉండే రకం. మనం అతడి ప్రపోజల్ నిరాకరించిన తర్వాత 50 ఫోన్లు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్లాయి. 50వ ఫోన్ పొరపాటున మన మనిషి అచ్చయ్య నాయుడికి చేరింది. అతడందరికీ చెప్పింది ఒక్కటే, పార్టీ పనితీరు బాగోలేదు, ముఖ్యమంత్రి సజావుగా లేడు అని చెప్పాడు. దాని అర్థం తెలిసిన శాసనసభ్యులు చెప్పింది ఒక్కటే, పెద్దాయన మా నాయన చెప్పింది ఒక్కటే. ఎప్పుడైనా ఎవరి మాటైనా వినవలసి వస్తే అది గోవర్ధన్ నాయుడు వారిది మాత్రమే. ఇదే మాట మన అచ్చెన్నాయుడు అంటాడని గోవర్ధన్ నాయుడు ఆశించాడు, కానీ అచ్చయ్య చెప్పలేదు. మనం ఇచ్చిన పావలా వాటాకు పడిపోయాడు. గోవర్ధన్ నాయుడుతో మాట్లాడిన వాళ్ళందరూ తమ తండ్రులకు రాజకీయ వారసులు. అచ్చయ్య చెప్పిన తర్వాత ఇంటెలిజెన్స్ని దింపా అన్నాడు బాజిరెడ్డి. మరి ఇంటెలిజెన్స్ నివేదిక బాబాయికి ఎందుకు ఇవ్వలేదు అడిగాడు సత్యారెడ్డి. మామూలుగానైతే ఇచ్చేవాళ్లే, కానీ ఇటీవల మనం ఎడిట్ చేసిన తర్వాతే కదా సీఎం దగ్గరికి పంపుతున్నాం. మన బాబాయ్ కూడా మన మీద భక్తితో డీజీపీకి బాజిరెడ్డికి చెప్పండి, ఇంపార్టెంట్ అయితే నా దృష్టికి తీసుకురండి అని చెప్పాడు కదా.
అందుకే బలహీనుడైన మన బాబాయ్ ఆ సీట్లో ఉంటే మన వ్యాపారానికి దెబ్బ అని నేనే సీఎం కావాలని డిసైడ్ అయ్యా అన్నాడు బాజిరెడ్డి. వెళ్ళన్ అన్నయ్య అన్నాడు సత్యారెడ్డి. సరిగ్గా అదే సమయంలో జిల్లా ఎస్పీ అర్పితకు స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశాడు. అర్పిత దాదాపు రక్షణ వలయంలోకి వెళ్ళిపోయింది. నామినేషన్ల సమయం దగ్గర పడింది. బాజిరెడ్డి ఇచ్చిన టార్గెట్ అతడి మనుష్యులు 2 సార్లు మిస్ చేశారు. అర్పిత సెక్యూరిటీని ఆమె బావ రంగనాథుడు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాడు. అతడి డేగ కళ్ల నుండి ఎవ్వరూ తప్పించుకోవటం లేదు. కొత్తగా కనిపించిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అతడు పోలీసులకు అప్పగిస్తున్నాడు. మిగతా ఎన్నికల కార్యక్రమానంతా సంజయ్ ప్రత్యక్షంగా పర్యవేక్షించడం మొదలెట్టాడు. వేలాది మంది ప్రజల సమక్షంలో గోవర్ధన్ నాయుడు కొడుకు కృష్ణమనాయుడు మద్దతుతో అర్పిత నామినేషన్ వేసింది. నామినేషన్ రోజే దాదాపు ఆమె విజయం ఖరారైంది. కానీ ఆమె ప్రాణాలను ముప్పు ఉందని అర్థమైన తర్వాత అర్పితను రక్షక వలయంలోనే ఉంచారు. ఊహించిన ఫలితమే వచ్చింది. ప్రత్యర్థిని సమీప దూరంలో కూడా లేకుండా చేసి విజయం సాధించింది. చక్రధర్ని దేవకి మనస్ఫూర్తిగా క్షమించమని కోరింది. సంజయ్ను కృతజ్ఞతాపూర్వకంగా చూసింది అర్పిత. సంజయ్, నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను అనుకుంది మనస్సులో. ఆమె మనసులో భావాలు చదివినవాడిలా, అర్పిత, నాకు ఈరోజు కొంత రిలీఫ్గా ఉంది. కానీ నిజమైన సంతోషం ఇక్కడ ప్రజల ఆశలు నెరవేరినప్పుడే అన్నాడు. ఆమెలో స్త్రీమూర్తి అతడి హృదయంపై ఊహల్లో ఒదిగిపోయింది. ఎందుకో ఆమెకు నిశ్చింతగా ఉంది. సంజయ్ తోడుగా ఉంటే ఎంతటి కష్టమైన లక్ష్యమైనా సాధించగలనన్న విశ్వాసం కలుగుతుంది. సారీ అంకుల్, 20 ఏళ్లుగా మిమ్మల్ని మా కుటుంబం ద్వేషిస్తూనే ఉంది. ఐఎమ్ వెరీ సారీ అంది అర్పిత చక్రధర్ కాళ్లపై పడి కళ్ళకద్దుకుంటూ. దాంట్లో తప్పే ఉందిరా, ప్రపంచానికి చెప్పడంలో నేనే విఫలమయ్యాను అన్నాడు చక్రధర్. టెలిఫోన్లో గోవర్ధన్ నాయుడు అర్పితకు శుభాకాంక్షలు చెప్పాడు. పెద్దయినా రేపొచ్చి కలుస్తాను అంది అర్పిత. నీకు దేవుడు తోడుగా ఉంటాడమ్మా చెప్పాడు గోవర్ధన్ నాయుడు. బాజిరెడ్డి తలబట్టుకున్నాడు. ఇంత చిన్న టార్గెట్ పూర్తి చేయలేకపోయారా? కోపంగా కేకలేశాడు. సారీ సార్ అన్నాడు డబుల్ షీటర్ మార్తాండ్. అర్పిత ఫ్యామిలీతో సహా రేపు సిటీకి వస్తుందిట. టార్గెట్ ఇప్పుడైనా మిస్ కాకుండా చూడు అన్నాడు బాజిరెడ్డి. దేవరకొండ శత్రు దుర్భేద్యం సార్. సిటీలో అడుగు పెడితే ఆమె సంగతి చూస్తా అన్నాడు మార్తాండ్. వాళ్ల ప్రతిభను పొగడటం కాదు, నీ సత్తా చూపు చిరాగ్గా అన్నాడు సత్యారెడ్డి. అట్లాగే సార్ చెప్పాడు మార్తాండ్. మార్తాండ్ వెళ్ళిపోయిన తర్వాత అన్నదమ్ములిద్దరూ ఆలోచనలో పడ్డారు. పోలీసులు ఇంత అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించారు? కొంపముంచి బాబాయ్ మనతో గేమ్ నడుపుతున్నాడా? ఆలోచనలో పడ్డాడు బాజిరెడ్డి. తమ్ముడితో అదే చెప్పాడు. డౌట్ ఎందుకన్నా, డీజీపీతో మాట్లాడు సలహా ఇచ్చాడు సత్యారెడ్డి. డీజీపీకి ఫోన్ చేశాడు బాజిరెడ్డి. అర్పితకు అంత సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు అడిగాడు. అది రొటీన్గా జరిగిందే తప్ప కావాలని చేసిందేమీ లేదు సార్. పైగా ఎన్నికల కమిషన్కు కూడా సెక్యూరిటీ విషయం రిక్వెస్ట్ చేశారు. కమిషనర్ కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ చేశాడు. అందుకే మా వాళ్ళు కొంత అత్యుత్సాహం చూపించి ఉంటారు వివరించాడు డీజీపీ. బాజిరెడ్డి డీజీపీ సమాధానంతో తృప్తి చెందలేదు. వెధవ లాజిక్లు వీడును, సీఎం కంటే వీడి హింసే ఎక్కువైంది అనుకున్నాడు డీజీపీ. మిగిలిన కథ తర్వాతి భాగంలో.